ఘనశ్యామ్ స్వభావం ఎంతో కఠినంగా, కోపంగా ఉండేది. కాని బాబా ఎంతో ప్రేమ. బాబా దామోదర్ ఘనశ్యామ్ను అన్నా అని పిలిచేవారు. రోజూ సుమారు 12 నుండి 1 గంట సమయంలో ద్వారకామాయిలో బాబా ఎడమచేతిని అన్నా మర్దించుచుండెను. కుడివైపున విసీబాయి అను వితంతువు ఉన్నది. బాబా మౌవిసీబాయిని అమ్మా అని బోధించేవారు. మౌనిసీబాయి బాబా వీపును తన 2 చేతులతో చాలాగా తోముచుండెను. ఒక సందర్భమున ఆమె ముఖం అన్నా ముఖమునకు లాదగ్గరగా వెళ్ళింది. సహజంగా హాస్యస్వభావియైన ఆమె, ఓహో! అట్లా చెడ్డవాడు. నన్ను ముద్దుబెట్టుకొనుటకు ప్రయత్నించుచున్నాడు. వయస్సుకు ఏమిత్తం లేకుండా ఈ పని చేయటానికి బుద్ధి ఎలా కలిగింది? అనెను. అందుకు ఆమెను అన్నా, నీవు కలహమునకు కాలు దువ్వుతున్నావు అనెను. ఒకరిని ఒకరు నిందించుకోసాగిరి. లల్లా శాంతముగా ఉండు. అంత కోపం ఎందుకు? తల్లిని ముద్దు పెట్టుకుంటే తప్పేంటి? దానిలో ఆశ్చర్యానికి తావు లేదు అని వారినిరువురిని బాబా సమాధానపరిచిరి. హేమాద్పంత్ వయస్సు కారణంచేత ఉద్యోగవిరమణ చేసెను. 1916 సం గురుపూర్ణిమ రోజు హేమాద్పంత్ కొంతమందిలో షిరిడి చేరెను. బాబాతో అన్నా చించనీకర్, బాలా! హేమాద్పంత్ను అనుగ్రహించండి. పింఛను చాలకున్నది. కుటుంబ బాధ్యతలు పెరుగుతున్నది అనగా, హేమాద్పంతు మరొక ఉద్యోగం లభించును అని బాబా దీవించెను.